ఆ సీనియర్ లీడర్ స్వరం మారుతోంది. ఆ స్వరంలో తెలియని అసంతృప్తి ధ్వనిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తన అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని పెద్ద ఆయన నొచ్చుకున్నారా? అందుకే సూచనలు కాస్త హెచ్చరికలుగా మారుతున్నాయా? ఇంతకీ ఎవరో సీనియర్, ఏంటి ఆయన అసంతృప్తి? రాజకీయాల్లో తలపండిన నాయకుల్లో ఒకరు గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దూరపు బంధువు అంటారు. ఆ బంధుత్వంతోనే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారుకు టాటా చెప్పి హస్తం గుటికి చేరారని టాక్. సీనియారిటీకి తోడు సీఎంతో బంధుత్వం ఉండడంతో తాను ఎంత చెబితే అంత అనుకున్నారేమో. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట. ఆయన మాటను ఎవరూ అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదట. అందుకే ఈ మధ్య గుత్తా సుఖేందర్ రెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తున్నారని సమాచారం. శాసన మండలి చైర్మన్ అంటే అది రాజ్యాంగబద్ధ పదవి. ఆ పదవిలో రాజకీయాలు మాట్లాడొద్దు. కానీ సుఖేందర్ రెడ్డి అలాంటి జంజాలాటలేమీ లేవు. అప్పుడప్పుడు ప్రత్యర్థులపై సెటిల్ వేస్తుంటారు. కానీ అదేంటో ఈ మధ్య సొంత పార్టీ నేతలకు కూడా ఆయన చురకలంటిస్తున్నారు. తాజాగా మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్లపై ప్రభుత్వానికి చురకలంటించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. విజ్ఞప్తి చేస్తున్నారు అంటూనే ప్రభుత్వానికి సుతిమెత్తని హెచ్చరిక జారీ చేశారు. రైతుల ఇబ్బందులను, అసంతృప్తిని తన స్థాయిలో ప్రభుత్వ పెద్దలకు వినిపించారు. తన సూచనలు, సలహాలు లేఖ రూపంలోనే ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పంపించే గుత్తా సుదీర్ఘ కాలం తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకు చేరడంపై పెదవి విరిచారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ విఫలమైందని అంటూనే రైతు భరోసా అందరికీ అందలేదని, సన్నాలకు బోనస్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారని మండలి చైర్మన్ చెప్పుకొచ్చారు. రైతు భరోసా లేదా సన్నాలకు బోనస్ ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలన్నది గుత్తా మాట. అయితే ఏదివ్వాలో ప్రభుత్వం నుంచి ఓ క్లారిటీ రావాలి అంటున్నారు. ఏది చేసినా రైతులకు సంపూర్ణంగా ఇవ్వాలన్నదే తన అభిప్రాయం అంటున్నారు. బోనస్ ఇస్తే సన్నాలు పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, బోనస్ కంటే రైతు బంధు ఎక్కువ మందికి రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు పెద్దాయన. గుత్తా తన అభిప్రాయాలను, సూచనలను ఎప్పటిలాగే లేఖ రూపంలో ప్రభుత్వానికి చెప్పొచ్చు. కానీ ఈసారి పందా మార్చారు మండలి చైర్మన్. కొంతకాలంగా కేవలం చిట్చాట్లకి పరిమితమైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రైతు సమస్యలను ప్రస్తావిస్తూ అందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు సమితి చైర్మన్ గా పనిచేసిన గుత్తాకు వ్యవసాయ రంగంపై, ఇరిగేషన్పై మంచి పట్టుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కాలువలను కూడా వచ్చే వరదకు అనుగుణంగా వెడల్పు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు గుత్తా. ఏఎంఆర్పీ నుంచి సాగు, తాగు నీటిని వినియోగించుకునే అంశంపై, డిండి నీటిని సద్వినియోగం చేసుకునే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా 2 రకాల రేషన్ కార్డులు ఉండాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచినా పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట గుత్తా. లేఖలు రాయడం, దానికి ప్రభుత్వం నుంచి రిప్లై రావడం వరకు అంతా సవ్యంగానే జరుగుతున్నా తన విజ్ఞప్తులేవి ఆచరణలోకి రాకపోవడంపై కొంతకాలంగా అసంతృప్తితోనే ఉన్నారట గుత్తా. దీంతో తాను ఏది చేసినా, ఏది చెప్పినా ప్రజలకు తెలియాలని అనుకున్నారో ఏమో. తాజాగా లేఖాస్త్రానికి బదులుగా ప్రెస్ మీట్ లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. ఎప్పుడు ఎలా దేని గురించి మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉండే సీనియర్ నేతగా పేరున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తాజా ప్రెస్ మీట్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యల్ని, ఆయన వైఖరిని క్షుణ్ణంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఓ అభిప్రాయానికి వచ్చారట. రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ఆలోచనతోనే గుత్తా ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు. గుత్తా మాటల వెనుక మతలబు తెలియాలంటే కొంతకాలం ఆగాలని అంటున్నారట కొందరు సీనియర్లు. గుత్తా బిగ్ ప్లాన్ లో ఇది కూడా వ్యూహమే అనేవారు కూడా లేకపోలేదు. ఇక నుంచి తన అభిప్రాయాలు, సూచనలను ఇలా బహిరంగంగానే చెప్తారా అంటే వెయిట్ అండ్ సీ అన్నట్లే ఉంది పెద్దాయన వ్యూహం చూస్తుంటే.